చేసినదేదో అది పునర్జన్మకు కారణం. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మకి కారణం కాదు అని సిద్ధాంతీకరించాననుకోండి, అసలు నేను ఈ జన్మలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కడి నుంచి ఉంటుంది? దేని కొరకు? నేను ఏం చేసినా ఈశ్వరుడు పట్టించుకోడు, క్షమిస్తాడన్నాను అనుకోండి, అప్పుడు నాకు అసలు ధార్మికమైన జీవనమునందు అనురక్తి ఎందుకు కలుగుతుంది? అందుకే సనాతన ధర్మం మనకు ప్రాణం ఎక్కడున్నది అంటే పునర్జన్మ సిద్ధాంతంలో ఉంది. నువ్వు చేసినవేవో అవి నువ్వే అనుభవించాలి, అందులో పంచుకోవడానికి ఎవరు రారు. అది నీ శరీరము ఖేదపడుతున్నా, నువ్వు బాధపడుతున్నా అది పంచుకోవడానికి మాత్రం ఎవ్వరు ఉండరు, మళ్ళీ నువ్వే అనుభవించాలి. అన్నప్పుడు ఎంతకాలం ఉండిపోతావు ఈ శరీరంలో? ఉండవు. ఉంటే 80 ఏళ్ళు ఉంటావు, 90 ఏళ్ళు ఉంటావు, వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మరి జీవుడి గతి? అప్పుడు జీవుణ్ణి లెక్కలోకి తీసుకోవాలి. తీసుకుని వీడు బాగుండాలి. వీడు బాగుండాలంటే ఇక్కడ ఏదో చెయ్యాలి. ఏదో ఒక విభూతిని ఇవ్వకుండా మాత్రం ఈశ్వరుడు పంపడు. నీకు వాక్కు ఇచ్చాడా? నువ్వు పరమ సంతోషంగా భగవంతుణ్ణి కీర్తించు. నీకు 2 చేతులు ఇచ్చాడా? ఆనంద భాష్పాలు పడుతుండగా 2 చేతులు కైమోడ్చి నమస్కరించు. నీకు శక్తినిచ్చాడా? ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకొని దారి దాటించు. నీకు ఒంట్లో బలం ఇచ్చాడా? దేవాలయానికి వచ్చి పొద్దున్నే దేవాలయాన్ని తుడు. నీకు ఓపికిచ్చాడా? ఈశ్వరుడు కట్టివిప్పిన బట్ట పట్టుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి మళ్ళీ దేవాలయంలో అప్పగించు. నీకు ఒక పాట పాడడం వచ్చా? ఈశ్వరుడి దగ్గర కూర్చుని రాజోపచారంలో పాట పాడు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చా? వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యం మ్రోగించు. నీకు ఇవేమీ కాదా? వచ్చి కూర్చుని జపం చెయ్యి. అన్నిటిలోకి దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు. ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద గుడి కట్టనివ్వండి, ఎంత శోభస్కరంగా కట్టనివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవ్వరికీ గుడి మీద శ్రద్ధ లేదు, ఎవరూ గుడిలోకి రారు. అప్పుడు ఆ గుడి ప్రయోజనం ఏమిటి? అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అమ్మ అన్నం వండి అక్కడ పెట్టింది, ఆకలి పిల్లవాడికి ఉంది, తినడు. ఇప్పుడు ఏమవ్వాలి? ప్రతిష్ఠ చేసి అనుగ్రహ కటాక్షాన్ని ఇవ్వడానికి ఈశ్వరుణ్ణి నిలబెట్టారు. దేవాలయాల్లో పరమేశ్వరుడు మన ఆర్తి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనశ్శాంతి కావాలి, ఏదో కోరిక తీరాలి. కోరిక అన్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ కోరిక తీరకపోతే అసలు జీవితానికి ఒక ఇది ఉండదో, ఒక సిద్ధి ఉండదో. ఏది అత్యంత ప్రధానమో, ఏదో పెళ్ళవ్వాలి అనేటటువంటి ఓ కోరిక ఉంది, పెళ్ళవలేదనుకోండి, గృహస్థాశ్రమంలోకి ఎలా పెడతాడు? సంతానం కలగలేదు, పితృరుణం ఎలా తీరుతుంది? కొన్ని అత్యంత ప్రధానములై ఉంటాయి, అత్యంత అవసరములు అంటారు వాటిని. అవసరములు కోర్కెలు కావు, మీరు బాగా తెలుసుకోవాలి ఈ మాట. అందుకే భగవంతుడు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తి కలిగిన వాడు, కోరికున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. కోరిక అంటే నాకు పెళ్ళవ్వాలని కోరుకుంటే అవసరం, నాకు కొడుకు పుట్టాలని కోరుకుంటే అవసరం, నాకు కూతురు పుట్టాలని కోరుకుంటే అవసరం, నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అని నేను కోరుకుంటే అవసరం, నా కూతురికి ఒక ఆపదొచ్చి ఆ ఆపదొచ్చినటువంటి కూతురు ఆపద నుంచి గట్టెక్కి దాని ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి, నా కడుపున పుట్టిన కూతురు బాగుండాలని నేను కోరుకోవాలి, అది అవసరం. అది ఏది అవసరమో అది కోరికే కాదు, ఏది అవసరము కాదో దాన్ని అపేక్షించడం కోరికే అవుతుంది. అప్పుడు అది ఇస్తే నువ్వు పాడవుతావా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అందుకే వాంఛితార్థ ప్రదాయిని, ఇది నీకు ఇస్తే పాడవంటేనే అమ్మవారిస్తుంది తప్ప ఇది అడిగాడు కదా అని ఇచ్చేస్తే వాడు పాడైపోతాడంటే అమ్మవారు ఇవ్వదు. పిల్లవాడు నామనవడే కదా అని, చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని పట్టుకెళ్ళి కత్తిరిస్తానా? ఇవ్వకూడదు. వాడు ఏడుస్తున్నాడు కదా అని కత్తిరిస్తే వేలు కత్తిరించుకుంటాడు వాడు. ఏమార్చి ఇవ్వకుండా ఉంటాను, ఏది అవసరమో అది ఇస్తాను. వాడు బువ్వ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, ఎంత పనిలో ఉన్నా తీసుకొచ్చి వాడికి ఏదో ఒకటి పెడతాను. వాడికి అవసరమైంది తీర్చాలి, అవసరమైనది కోరిక కాదు, అవసరము కానిది కోరికకు వస్తుంది. వేదాంత శాస్త్రంలో మాటల వెనక ఉండేటటువంటి గాంభీర్యాన్ని తెలుసుకుని ఉండాలి.